కొడుకుతో కలిసి కాపరం చేస్తూ అలా ఉండిపోయావు. నీ వాళ్ళందరినీ అకస్మాత్తుగా విడిచిపెట్టేశావు. నీవు నా ఇంటికి వచ్చినటువంటి ఇంత గొప్ప వరాన్ని, నా వంశాన్ని ఈ కడుపులో మోసుకున్నావని మామగారు మొట్టమొదటి కానుకిస్తాడు. దానికి సూడిద అని పేరు. సూడిద అంటే కానుక. కానుక ఎవరు ఇవ్వాలంటే మొట్టమొదట మామగారు కానుకిస్తాడు. అలా ఇవ్వడం మొదలుపెట్టి వచ్చిన వాళ్ళందరికీ మొదల పదార్థాలు ఇవ్వడానికి ఏదో కాసిని పళ్ళలో మొదల పదార్థాలు తయారు చేస్తారు. ఇప్పుడు వచ్చే దౌర్భాగ్యం ఎక్కడ వచ్చిందంటే, సీమంతం చేస్తున్నారు అంటే వైదిక సంస్కారం పట్టకపోయింది. ఏమిటి మిగిలిపోయింది అంటే, మాకు 5 రకాల స్వీట్లు ఆచారం అంటారు. ఆచార్యం పూర్తి చేయాలి. 5 రకాల స్వీట్లు ఆచార్యం ఎవరు చెప్పింది వేదంలో? మాకు 5 రకాలు, మాకు 3 రకాలు. ఇన్ని కిలోలు కావాలి, అన్ని కిలోలు కావాలి. ఇన్ని బస్తాలు కావాలి, అన్ని బస్తాలు కావాలి. ఎవరు చెప్పిన సూర్యుడు? అదేమి సీమంతోన్నాయి. కాబట్టి అర్థం పర్థం లేనటువంటి ఒక అవ్యవస్థ ఏర్పడిపోయింది. కాబట్టి నిజానికి గర్భాధానం దగ్గర ప్రారంభమైనటువంటి సంస్కారం పుంసవనం దగ్గర, సీమంతోన్నయనం దగ్గర బలపడుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కొరకు జరుగుతున్న ఈ సంస్కారంలోని పుట్టబోయేటువంటి శిశువు కోసమని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇంకా ఎవరో తెలియదు, కానీ గర్భాధానము వలన ఫలితము సంతానము కనుక జాగ్రత్త పడతారు. సంస్కారం పుంసవనము సంస్కారం, సీమంతోన్నయనము సంస్కారం. తరువాత జాతకర్మ అంటారు. పుట్టిన రోజునే జాతకర్మ చేయాలి. 11వ రోజున నామకర్మ. బావసారే దాన్ని తెలిసి బావసాల బావసాల, బావసాల కాదు బావసారే. సారే అంటే కానుకల యొక్క సమూహము. బావసారే పుట్టినటువంటి పిల్లవాడిని ఆశీర్వచనం చేయడానికి వెళుతున్నారు. గురువు గారు వెళ్ళినా మాలో పడుతూనే వెళ్తారు. ఎందుకంటే ఒక నూతనంగా జన్మించినటువంటి శిశువుని చూడడానికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళారు. అందరూ తమకాముగా పట్టుకెళ్ళి ఇస్తారు కాబట్టి సారీ ఇచ్చారు. అందుకని బావసారి అంటే కాబట్టి జాతకర్మ నామకరణము జరిగిన తరువాత చౌలము ఒక సంస్కారం. ఇప్పుడు పోయేది చౌలం అనేటటువంటి సంస్కారం నేను కాంచి ఇచ్చేటప్పుడు ఒక ఇంట్లో చూశాను. ఒక పిల్లవాడి చౌలము అని ఉపనయనానికి ముందర చౌలం చేయాలి. చౌలము చేయకుండా ఉపనయనం చేయకూడదు పిల్లవాడి. చౌలము అంటే శిఖాధారము. దుష్టంగా తీసేసి శిఖని ఒక్కదాన్ని ఉంచుతారు. అది ఇప్పటి వరకు నేను చెప్తున్న సంస్కారాలు ఏమున్నాయో ఇవి కేవలం బ్రాహ్మణులకు కాదు, అందరికీ ఇక్కడ వరకు సంస్కారాలు అన్నీ ఉన్నాయి. 40 సంస్కారములు మామూలుగా మనిషికి జరిగేవి. షోడశ సంస్కారాలు వ్యవహారం అంత్యేష్టితో కలిపి ఇందులో తను చెయ్యవలసిన యజ్ఞములతో కలిపి 40 గృహస్థులు. ఇందులో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి చౌలం వరకు అందరూ చేయాలి, ఎవ్వరూ మాత్రం. చౌలము అంటే శిఖ ఉంచుక. ఇది బ్రహ్మరంధ్రము అంటారు. దీన్ని ముట్టుకోవడానికి వీలేదు, ఎవ్వరూ ముట్టుకోకూడదు. ఆఖరికి తన బ్రహ్మరంధ్రమును తాను కూడా స్పృశించకూడదు. ఎక్కువగా స్పృశిస్తే ఏమవుతుందంటే అనారోగ్యం కలుగుతుంది, ఆయువు క్షీణించిపోతుంది. తర్వాత నాడీ మండలం దెబ్బతింటుంది. అందుకే ఇక్కడ కొట్టకూడదు అంటారు. బ్రహ్మస్థానము ఉద్గమన స్థానం, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందుకే బ్రహ్మస్థానంలో కానీ రక్ష చేస్తే తేజోవంతంగా ఉంటుంది శరీరం. ఈ తేజస్సు నిలబెట్టడానికి ఏం చేస్తారంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మాత్రం శిఖని ఉంచుతారు. అంటే జుట్టు అట్టే పెడతారు. అట్టే పెట్టి మిగిలినటువంటి జుట్టునంతటినీ తీసేస్తారు. ఇక అక్కడ నుంచి తన జీవిత పర్యంతము శిఖాపరిత్యాగం చేస్తే సన్యాసం. శిఖాపరిత్యాగం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు అనుకోండి. ఒకవేళ ఏదో వృద్ధుడి శిఖాపరిత్యాగం చేసే పర్యంతము జుట్టు విపరీతంగా పెరగడం కానీ, జుట్టుని అందం కోసం దున్నుకోవడం కానీ, చెయ్యవలసిన అవసరం కలిగినంత జుట్టు మాత్రమే పెంచుకుని దువ్వెన వాడవలసిన అవసరం వస్తోంది, లేకపోతే జుట్టు కడుపుకుని ఇలా ఇలా అనుకుంటే కానీ ఉండట్లేదు అనుకుంటే జుట్టు తీసేసుకుంటారు. తీసేసి శిఖ ఉంచుకుంటుంటారు. దానికి మళ్ళీ ముహూర్తాలు ఉంటుంటాయి. ఆ ముహూర్తాల్లోనే తీసుకుంటారు. దాన్ని చౌల సంప్రదాయం అంటారు, చౌల సంస్కారం అంటారు. ఉపనయనానికన్నా ముందరే చౌలం చేసేయాలి పిల్లవాడిని. ఈ చౌలం వరకు మాత్రం అందరూ బ్రాహ్మణులే కాదు, అందరూ
శౌలం వరకు చెయ్యాలి. నన్ను మోహన్ రావు గారు ఒకసారి అడిగారు, ఒకసారి పాప ఆయన ఎప్పుడు నన్ను గురువు గారు ఈ శిఖా సంప్రదాయం మాకు కూడా అవసరమా? చాలా అవసరం మోహన్ గారు, అందరూ ఉంచుకోవాలి శిఖ. శిఖ లేకపోతే శిఖ ఆయుధం ఏమంటే శిఖ మనిషిలో తేజస్సుని ఆయువుని నిలబెడుతుంది. అందుకే శిఖ పెట్టుకున్న వాడిని చూస్తే దృష్టిలో ఉంటుంది అంటారు. అందుకే పూర్వం పురుషుడు అలంకారం రుద్రాక్ష కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, శిఖ పెట్టుకోవడం. శిఖ కలిగినటువంటి వాడు అంత తేజోవంతుడై అంత అందంగా ఉంటాడు. అసలు నిజానికి చాలా అసహ్యకరమైనటువంటిది పశ్చిమ దేశాల సంస్కృతి ఏంటంటే మగవాడు దుర్జన పడి ప్రాంతం ఉండడం. కానీ వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను నేను పూర్తిగా కుంపాల బట్టి ప్రసంగం చేయాలని నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక శాస్త్రం మాట్లాడేటప్పుడు శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడవలసి ఉంటుంది. నాకే క్రాప్ ఉన్నా మాట్లాడేటప్పుడు నేను కూడా దోషము అంగీకరించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు నాకు క్రాప్ ఉంది కాబట్టి నేను అది చెప్పకుండా ఉంటే మంచిదని నేను మానేయకూడదు, చెప్పాలి. అలా చెప్పడానికి భయం ఇస్తే స్థానంలో. కాబట్టి శౌలము అంటాడు, శిఖ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ శిఖయే పిల్లవాడి తదనంతర కాలంలో ఏం చేస్తుందంటే గొప్ప తీసుకోస్తుంది. ఏదైనా గురువు గారు చెప్తుంటే వింటూనే చాలా విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగినటువంటి శక్తి శిఖ ఒక్కటి ఉంటే పురుషుడికి సాక్ష్యం. అందుకే శిఖా సంస్కారం ఉంటే తప్ప అసలు వేదం నేర్పడం. కారణం ఏంటంటే గురువు గారు స్వరం చెప్తుంటే పట్టుకోవాలి, శిష్యుడు పట్టుకుని పలకాలి. ఈ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిఖ ఉంటేనే సాక్ష్యం ఉంటుంది. అందుకని శిఖ పెడతారు. ఈ శిఖ బ్రాహ్మణ శిశువుకే కాదు, గురువు గారు చెప్పిన పని మనం చేస్తే చాలా మనం ధరిస్తాను అనేటటువంటి భావన ఒక్క బ్రాహ్మణుడికే కాదు, సమస్త వ్యక్తులకు ఉండాలి. గురువు ఎందు ఆ గురి నిలబడిన వాడు ఎవడో వాడు ఆయా మార్గంలో ఎందు నిష్ణాతుడే ఈశ్వరుని చేరుకుంటాడు. కాబట్టి ఈ నిష్ఠ అందరికీ ఉండాలి. కాబట్టి శిఖని పరిత్యజించేటటువంటి అధికారం ఎవరికి లేదు. అసలు యథార్థములకు శిఖ లేకపోతే సహపంక్తిలో కూర్చోబెట్టాడు బ్రాహ్మణుడు. కాబట్టి శిఖ అంత ప్రధానమైనది. దానికి చౌలము అని చేస్తారు. చౌలము తర్వాత నుంచి సంస్కారం మారింది. ఈ తర్వాత వచ్చేటటువంటి ఉపనయనము అన్న సంస్కారం ఏదుందో అది ఒక్క ముగ్గురికి మాత్రమే చేస్తారు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు చేస్తారు. నాలుగో వారికి ఉపనయనం ఇవ్వలేదు. ఆ ఉపనయనం చేసుకునే అధికారం లేదు. ఎందుకు ఇవ్వలేదు అన్నది నేను మీకు చెప్తాను. ఒకవేళ నేను ఏ కారణం చేతనైనా విస్మరిస్తే మీరు నన్ను స్వేచ్ఛగా అడగచ్చు, ఏమి బెంగలేదు. అందులో జిజ్ఞాసుకులైనటువంటి వాళ్ళు ఎదిగైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగచ్చు. ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వబోయేత ధారణాధికారం మాకు అన్నది అడిగితే నేను మీ శాస్త్రాన్ని విపులీకరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను శాస్త్రం చెప్పడానికి ఉన్నాను, కానీ నా సొంత అభిప్రాయాలు నేను చెప్పడం నాకు సుభావము ఇష్టం. కాబట్టి ఉపనయనము ఒక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే. ఇది మళ్ళీ ఎప్పుడెప్పుడు చేయాలి అనేటువంటి విషయంలో అధికారము తల్లిదండ్రులకు కాదు. ఇందులో అపోహలు ఎన్ని పుట్టుకొచ్చాయంటే ముగ్గురు బ్రహ్మచారులు ఒక ఇంట ఉండకూడదు. తండ్రి గారు గృహస్థు, ఒక ఇద్దరు కొడుకులు అనుకోండి, ఇద్దరికి ఉపనయనం చేసి మూడో బ్రహ్మచారి ఉండడం ఇవ్వలేదంటే అందులో ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాక మూడో వాడికి పెళ్లి చేసేందుకు ఉపనయనం చేస్తామన్నాం. మహాదోషం. ముగ్గురు 30 మంది బ్రహ్మచారులు ఇంట్లో ఉన్న దోషమే ఉంటాం. ఉపనయనం చేసి తీరాలి. ఉపనయనం చేయకపోతే ఆ తల్లిదండ్రుల ఖాతాలో ఏ పాపం వేస్తారు? బ్రాహ్మణ శిశువు అయితే 8వ సంవత్సరం వచ్చే లోపల ఎప్పట్లో గర్భమునందు ప్రవేశించిన దాని కడుపులో పడి బయటికి వచ్చేటప్పుడు, అంటే బయటికి వచ్చిన తరువాత 7 సంవత్సరముల 2 నెలలు పూర్తయిపోయే లోపల ఉత్తరాయణంలో ముహూర్తం పెట్టి ఉపనయనం చేసేయాలి. 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం చేయకపోతే బ్రాహ్మణ శిశువుకి ఇక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి. 7 సంవత్సరాల 10 నెలలు దాటిపోయిన దగ్గర నుంచి ప్రతి పూట పాపం వేసేస్తారు తల్లిదండ్రులు.
జ్వరపీడిపోయి కొడుకు అన్నం తినడానికి కానీ మంచినీళ్ళు పుచ్చుకోవడానికి కానీ మనసం నుంచి లేవలేని స్థితిలో ఉంటే అలాంటి కొడుకుని గదిలో ప్రాణం వేసేసి విడిచిపెట్టేసి భోగం అనుభవించడానికి బయటికి వెళ్ళిపోయేటువంటి దుష్టులైన తల్లిదండ్రులు ఎంత పాపం చేసిన వాళ్ళో అంత పాపాన్ని ప్రతి పూట వేస్తూ పెడతారు. నేను ధర్మశాస్త్రం చేస్తానని ఇక్కడ ఉన్నవాళ్ళలో ఎవరెవరు చేశారో ఎవరెవరు చేయలేదో నాకు తెలియదు. కానీ శాస్త్రం చెప్పడం మాత్రం నేను మానను. నేను చెప్పేది శాస్త్రం. ఒకవేళ ఆ గురువులోకి మీరు వస్తే నేను కూడా విచారం చూస్తాను తప్పించి చెప్పడం మాత్రం ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్తాను, ఇక్కడ కూర్చొని బాధపడతాను తప్పించి ఇక్కడ కూర్చుని ఎవరి కోసమో చెప్పడం మానమని మీరు నా నుంచి ఎన్నడూ కోరుకో చెప్పి జీవితాలు 8వ ఏళ్ళు వచ్చేటప్పుడే చేసేయాలి ఉన్నాయి 8 నుంచి 16 వరకు. అది కూడా ఏ కారణానికి ఇస్తారో తెలుసా? చాలా బలవత్తరమైనటువంటి కారణములు తండ్రి ఉత్తరాయణంలో పీఠల మీద కూర్చోవడానికి పరిస్థితి వచ్చేసి 16వ సంవత్సరం వరకు శాస్త్రం పూర్తి. 16వ సంవత్సరం వరకు పాపం వెయ్యదు. ఎవరికి 16 ఏళ్ళు వచ్చే ఒక ఉపనయనం చేసేసినటువంటి తల్లిదండ్రులు 16 తర్వాత ఇక ఉపనయనం చేసిన ఉంటే చేయకపోయినా అంతే కదా. 16 తర్వాత ఉపనయనం చేస్తే యథార్థానికి పెద్దల్ని రమ్మని పిలవడానికి కన్నా నేరం ఇంకోటి రమ్మని పిలవకు. ఎందుకని అంటే మీరు బ్రాహ్మణ్య వికార సిద్ధి వస్తూ గాయత్రీ గృహ ప్రాప్తి స్కూల్ మీరు ఆశీర్వచనం చేయకూడదు. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత ఇక ఉపనయనం పట్టిపోయింది. దానికి వాడు కన్న కొడుక్కి ఉపనయనం చేసేటటువంటి గొప్ప అదృష్టాన్ని ఈశ్వరుడిస్తే చేజేతులా వదిలిపెట్టేశాడు. 16 సంవత్సరాల తర్వాత ఉపనయనం చేసిన ఇక ఆ పిల్లవాడు ఎంత కష్టపడి గాయత్రి చేసినా ఇక గాయత్రి వాడికి పంపిస్తాడు. ఎందుకు ఇవ్వడమో కూడా మీకు నేను చెప్తాను. అలాగే క్షత్రియునికైతే వైశ్యునికైతే 12, క్షత్రియునికైతే 16. అవి యుక్త వయస్సు. ఇది దాటిపోయింది అనుకోండి, 16 సంవత్సరములు దాటిపోతే నేను అంతకన్నా చెప్పడానికి శాస్త్రం అంగీకరించండి అని ఏదో దాన్ని అభూత కల్పన చేసి ఏం పర్వాలేదండి అని నేను చెప్పకూడదు. ఘోరమైన నేరం చేసిన వారికి ఇదే తల్లిదండ్రుల యొక్క స్థితి. ఎందుకో తెలుసా? వాళ్ళు 2వ మాట పుట్టే అవకాశం ఇవ్వలేదు. కానీ పిల్లవాడు పుట్టిన దానిగా విశేషమైనటువంటి భక్తి ప్రవక్తులు కలిగిన వాడై శాస్త్రమునందు అనురక్తి కలిగిన వాడై చాలా చిన్నతనం నుంచే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చాలా శ్రద్ధతో శ్రవణం చేస్తూ దాని ఎంతో మమకారం ఉన్నవాడు అని తండ్రి గుర్తిస్తే 7 సంవత్సరాల 2 నెలలు వచ్చేంత వరకు ఆగక్కర్లేదు. 5వ ఏట ఉపనయనం చేయవచ్చు. దాన్ని కామ్యోపనయనము అంటారు. సాధారణంగా అందరికీ 7 సంవత్సరంలో 2 నెలలు. అసాధారణమైన ప్రజ్ఞాపాఠములు ఉన్న పిల్లలకి 5వ ఏట ఉపనయనం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు కారణజన్ములు కాబట్టి వాళ్ళు శాస్త్రాన్ని చదువుకోవడానికి అవకాశం లేకుండా తండ్రి ఆపకూడదు. అందుకని 5వ ఏట ఉపనయనం చేస్తారు. దాన్ని కామ్యోపనయనము చాలా చాలా సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే పిల్లవాడు ప్రజ్ఞాశాలి అయినా గుర్తించే తండ్రి ఉంటారు. తండ్రికి అసలు ఉపనయనం చేద్దామన్న స్పృహేని తండ్రి బ్రాహ్మణుడు ఏంటంటే అసలు వాడు బ్రాహ్మణుడు అని చెప్పడం సిద్ధే విషయం. ఎందుకంటే మొట్టమొదటి కర్తవ్యం తండ్రికి కొడుకు పుట్టినప్పుడు విజుడు అంటారు. విజుడు అంటే 2 మాటలు పుట్టినవాడు అని. ఈ ముందు 3 కులాల వాళ్ళు 2 మాటలు పుట్టారు. ఒకటి మాంసపిండోత్పత్తి అంటారు. ఈ శరీరంతో బయటికి రావడం. ఈ శరీరంతో బయటకు వచ్చిన తర్వాత 6వ నెలలో అన్నప్రాశనాన్ని చేస్తారు. అన్నాన్ని సుముహూర్తం చూసి పిల్లవాడి చేత తీపిస్తారు. ఎందుకంటే అప్పటి వరకు వీడికి దగ్గు వస్తే వీడి దగ్గు మారడానికి ఏ రకమైన ఆహారం వీడు పుచ్చుకోవాలో ఆ పథ్యాన్ని కలిసి